హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నేను ఈ సంక్రాంతి పండగకి మేము మా మేనత్త పిల్లలు అందరమీ కూడా కలిసి అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వంటలు అందరమే చాలా సరదాగా వంటలన్నీ వండుకొని మా హస్బెండ్ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా పిన్నాలు, మా మేనత్తల పిల్లలు ఇంకా అందరమే కూడా ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ అందరమే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ పండగ అయితే. ఒక సంవత్సరం అయితే మేము లాంగ్ వెళ్ళామండి. లాంగ్ వెళ్ళిపోయి వంటలవి చేసుకొని లాంగ్ వెళ్ళిపోయాము. ఈ సంవత్సరం మా బాబాయ్ వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇల్లండి ఇది. ప్లేస్ అది కూడా మనకి పొలాల్లోనే కట్టుకున్నారు మా బాబాయ్ వాళ్ళు అయితే. మా అమ్మోళ్ళకి పొలాలున్నాయి. ఆ పొలాల్లోనే మా బాబాయ్ వాళ్ళైతే మొన్న రీసెంట్‌గానే కట్టుకున్నారు ఈ హౌసు. అక్కడే బావుంది కదా! శుభ్రంగా అందరం అలాగా వంటలు చేసుకొని తినేద్దామని అందరం సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్, పచ్చని పొలాల్లోని కూర్చొని అలాగ అందరమే సరదాగా కలిసిమెలిసి పండగ చేసుకుంటే పండక్కి కూడా ఒక కళొస్తుంది అన్నట్టు అనిపిస్తది. జనాలను చూసి అందరూను అక్కడ ఉన్నోళ్ళందరూ అలాగే అనుకుంటున్నారు. చాలా బాగున్నది. సరదాగా అందరూ బాగా కలిసి వండుకుంటున్నారు. ఎవరైనా ఇలాగే చేసుకోవాలి పండగ అంటే అనేవారు ఫ్రెండ్స్ మమ్మల్ని చూసి. అలా అంటుంటే మాకే ఆనందం అనిపించింది. చూడండి మా బాబాయిలు, మా నాన్నలు అందరూ పిల్లలు వంటలన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. భోజనాలు అయితే చేసేసాము. భోజనాలు అయిపోయిన తర్వాత చూడండి, బయటన కొంచెం కర్రల పొయ్యి పెట్టి కొన్ని వంటలైతే బయటన కర్రల పొయ్యి మీద చేసాము. కొన్ని చిన్న స్టవ్ మీద లోపల బయట నుంచి కొన్ని చేసుకున్నాము. స్టవ్ లోపలే పెట్టేసి వండేసుకుందాం అనుకున్నాము. అలా అయితే సరదా ఉండదు కదా ఫ్రెండ్స్. మనం ఏదైనా బయటన కొద్దిగా చేసుకుంటే చుట్టూ వెలుతురు ఉంటది. మనకి చల్లగా లేసినట్టు ఉంటది. అందులోని పచ్చటి పొలాలు కదా ఫ్రెండ్స్. చూడడానికి కూడా మనకి చాలా బావుంటది. అందుకని ఆ విధంగా అలా చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. చికెన్ అయితే మా పిన్ని వండుతుంది. తన వంటల ప్రాసెస్ అంతా అయితే మా పిన్నాలు వాళ్ళే చేస్తారు ఫ్రెండ్స్. మేము ఎప్పుడూ కూడా వంటల దగ్గరికెళ్ళం. ఏదో కొంచెం ఉడత సహాయం అన్నట్టు మనం చేస్తాం ఫ్రెండ్స్. మొత్తం అంతా పెద్దోళ్ళు కదా వాళ్ళే చేసుకుంటారు. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అయితే పండక్కి ఆడపిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాలైతే ఖాళీ చేతులతో పంపించరు కదా ఫ్రెండ్స్. ఏదో ఒకటి వండేసి అయితే మనకు పంపిస్తారు. అమ్మాలు గవ్వలైతే మాకు ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. గవ్వలు ప్రిపేర్ చేస్తున్నాం అందరమే కలిసి. వంటలన్నీ అయిపోయిన తర్వాత అదే పొయ్యి మీద మళ్ళీ మేము గవ్వలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. పండగ అంటాం కాదు కానీ ఫ్రెండ్స్, పండగ అంటే ఎంతసేపు మనం వండుకోవడం, తినడం, సామాన్లు తోముకోవడం. మన ఇంటికాడ మనం ఉంటే నలుగురికే వండుకుంటాం. పండగకెళ్తే మాత్రం అందరికీ వండాలి, వార్చాలి, వడ్డించాలి. చాలా ఎక్కువ పని అవుతుంది. కాకపోతే మరి అదే కదా ఫ్రెండ్స్ సరదా అనేది. ఎప్పుడూ కూడా మనం అలాగా ఇంట్లో చేసుకునేది ఒకలా ఉంటుంది. బయటన అందరం కలిసి చేసుకునేది ఇయర్లీ వన్స్ కదా! ఇదే చాలా ఆనందంగా ఉంటుంది. మా పిన్నయితే ఈ జంతికలయి వండడంలో చాలా టాలెంటెడ్. ఆ వీధిలో వాళ్ళందరూ కూడా పిన్నినే తీసుకెళ్ళిపోతారు. ఈ గవ్వలు వండడానికి, జంతికలయి వండడానికి అన్నిట్లికిని. జంతికలయి అయితే మా అక్క చేస్తది. గవ్వలైతే మాత్రం కలపడం అనేటి మొత్తం ఆ గవ్వలు చేయడం కూడా చేత్తో సరిగ్గా రావాలి. చేయడం చేయడం రాకపోతే అయి మెలికలు తిరిగిపోయినట్టు అయ్యి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఏవైనా మా పిన్నే చేస్తది అయన్నీని. మనం వేపడాలు అలాంటివి చేస్తాము. మొత్తం పాకం అది పెట్టేసి అయితే గవ్వల ప్రాసెస్ అయితే అయిపోయింది ఆ రోజు ఈవినింగ్ అంతాన. మొత్తం ఒక్కళ్ళకి కాదు ఫ్రెండ్స్. దగ్గర దగ్గర ఒక 7, 8 మెంబర్స్‌కి అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.